హలో అండి, అందరికీ నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన సౌగంధి అనే నవలలోని 10వ భాగానికి స్వాగతం. ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను. అవి విన్న తర్వాత ఇది వినండి. 2 రోజులు గడిచిపోయాయి. వినోద్ రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. సౌగంధికి అతను మర్నాడు కనుక వస్తే చడామడా దులిపేయాలని అనిపించింది. అతను వరుసగా 2 రోజులు గడిచినా కనిపించకపోయేసరికి ఆగ్రహం తొలగిపోయి దాని స్థానే ఆదుర్దా చోటు చేసుకుంది. ఏమైంది వినోద్కి? ఒక్కరోజు కూడా కనిపించకుండా ఉండడే. తనే ఫోన్ చేద్దామని అనుకుంది. ఫోన్ తీసి కూడా మళ్ళీ అంతలోనే విరమించుకుంది. లక్ష్మి షాపులో కొత్తగా వచ్చిన ప్యాకెట్స్ సర్దుతూ అంది. వినోద్ ఏమయ్యాడు? కంటికే కనిపించలేదు. అహుజా కంపెనీ వారి నుంచి 1,50,000 ఆర్డర్ వచ్చింది. డ్రెస్సెస్ పంపాలి. సౌ, వినోద్ నీతో ఏమైనా చెప్పాడా? అర్జెంట్ పని ఉంది రాను అని అడిగింది లక్ష్మి. లేదే, నాకేం చెప్పలేదు అంది సౌగంధి. ఆ సాయంత్రం లక్ష్మి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావటానికి వెళ్ళింది. కస్టమర్స్ అప్పుడే వచ్చి వెళ్ళారు. పనిపిల్ల వాళ్ళు పడేసి వెళ్ళిన డ్రెస్సులు ప్యాకెట్లలోకి సర్దుతుంది. సౌగంధి డబ్బు లెక్క చూస్తుంది. ఇంతలో పనిపిల్ల పరిగెత్తుకు వచ్చి, అమ్మా, వినోద్ బాబుగారు వచ్చారు అంది. సౌగంధి తలెత్తి చూసింది. వినోద్ వచ్చిన మాట వాస్తవమే, కానీ అతను లోనికి రాలేదు. అద్దాల తలుపు వెనకే నిలబడ్డాడు. ఎప్పటిలా హలో అంటూ తలుపు తీసుకుని రాలేదు. సౌగంధి పనిపిల్లని వెళ్ళి తలుపు తీయమని పురమాయించింది. పనిపిల్ల పరిగెత్తి వెళ్ళి తలుపు తీసి పట్టుకుంది. అతను అప్పటికి కూడా లోపలికి రాలేదు, అక్కడ నిలబడ్డాడు. ఒక క్షణం సౌగంధి, వినోద్ ఒకరిని ఒకరు చూస్తూ ఉండిపోయారు. నాకు లోపలికి ప్రవేశం ఉందా? వినోద్ అడిగాడు. వినోద్, సిల్లిగా మాట్లాడొద్దు ప్లీజ్ అంది. అవతల పనిపిల్ల చాలా కుతూహలంగా మాటలు వింటుంది. అది ఒక శిశింద్రి. ఉన్న మాటకి 4 కలిపి చెప్తే కానీ దానికి నాలిక దురద తీరనట్టు పిట్టల వాగేస్తుంది. ఇంతలో 3 ఆడవాళ్లు కస్టమర్స్ వచ్చారు. సౌగంధి వెళ్ళి వాళ్ళకి డ్రెస్సెస్ చూపిస్తుంది. వినోద్ లోపలికి రాక తప్పలేదు. అతను ఎప్పటిలా వచ్చి సరాసరి సౌగంధి టేబుల్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోలేదు. తను కూడా ఏదో కొనటానికి వచ్చిన అపరిచిత వ్యక్తిలా ముభావంగా ప్యాంటు జోబులో చేతులుంచుకొని షోకేసుల్లో తగిలించిన డ్రెస్సెస్ చూస్తూ నిలబడ్డాడు. సౌగంధి వచ్చిన ఆడవారికి కావలసిన డ్రెస్సులు ఇచ్చి బిల్లు వ్రాసుకొని డబ్బులు తీసుకొని పంపేసింది. వాళ్ళు వెళ్ళిపోవటంతో షాపులో నిశ్శబ్దం ఏర్పడింది. సౌగంధి, వినోద్ మధ్య మౌనం అడ్డుగోడలా ఉంది. సౌగంధి డ్రాయర్ లాగి కాగితాలు సర్దుతుంది. అతను షోకేస్ దగ్గర చూసిన డ్రెస్సులనే చూస్తున్నట్టు నిలబడ్డాడు. ఎప్పుడు గలగలా మాట్లాడే ఇద్దరూ ఇలా ముభావంగా ఉండటంతో పనిపిల్ల కుతూహలంగా ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంది. ఇది గమనించిన సౌగంధి తనే కల్పించుకొని అనేసింది. వినోద్, అంత క్రితమే లక్ష్మి నీ గురించి జ్ఞాపకం చేసుకుంది. అహుజా కంపెనీ నుంచి నువ్వు ప్రయత్నం చేసిన ఆర్డర్ వచ్చింది. ఏదో ఒకటి మాట్లాడాలి. మనసులో ఉన్న చిరాకులు, కోపతాపాలు తర్వాత. ఈ మాట వినగానే అతను తిరిగి చూశాడు. అతని ముఖం చాలా ప్రసన్నంగా అయింది. టేబుల్ దగ్గరికి వచ్చి అహుజా కంపెనీకి ఫోన్ చేశాడు. 1 వారంలో మొత్తం సప్లై చేయగలమని హామీ ఇచ్చాడు. ఫోన్ పెట్టేస్తూ, ఇది సప్లై చేయగానే ఇంకో పెద్ద ఆర్డర్ ఇస్తారంట అన్నాడు. సౌగంధి ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు. పనిపిల్ల ప్యాకెట్లు అద్దాల బీరువాల్లో సర్దుతుంది. వినోద్ టేబుల్ని ఆనుకొని నిలబడ్డాడు. ఎటో చూస్తూ, సౌగంధి, నేను మీతో మాట్లాడాలి. 10 నిమిషాలు మాట్లాడాలి ప్లీజ్ అన్నాడు. సౌగంధి విననట్టు ఊరుకుంది. నేను మీకు చాలా చెప్పాలి. మొన్న ఆ రోజున నేను నీకు కోపం తెప్పించానా, అవమానం చేశానా అనే బాధతో నాకు కంటి మీదకు నిద్ర రావటం లేదు సౌగంధి అన్నాడు. అతని కంఠస్వరం మెత్తగా, పలికే ఆ మాటల తీరు ఆమె గుండెల్లో కాఠిన్యాన్ని ఇట్టే కరిగించేస్తుంది. అసలు అతను లేకపోతే ఈ షాపు ఇంత వృద్ధి అయ్యేదా? తను ఇంత స్వతంత్రంగా, ఇంత హాయిగా ఉండేదా? తను అన్ని నెలల నుంచి వత్సల దగ్గర నుంచి 1 పైసా కూడా తీసుకోవటం లేదు. జీవితంలో ఊహ తెలిసిన తర్వాత వత్సల సంపాదించిన డబ్బుతో కాకుండా తనంతట తన సంపాదనతో జీవించగలుగుతుంది. ఈ ఊహ, ఈ స్వతంత్రం, స్వేచ్ఛ నిండిన ఈ వ్యక్తిత్వం తనకు ఎంత హాయిగా అనిపిస్తుంది. వినోద్ మీద తనకి కోపంగా ఉన్నమాట నిజమే. అలాంటి సంఘటనలు ఇక ముందు జరగకూడదని తను హెచ్చరిక చేస్తే సరి. తన ఇష్టం లేని పని జరగకుండా చూసే నేర్పు, చాకచక్యం ప్రతి ఆడపిల్లకి తెలిసి ఉండాలి. అసలైన తెలివితేటలంటే అవే. ఇంతలో లక్ష్మి రాణి వచ్చింది. వినోద్ని చూడగానే సంతోషంగా వినోద్ అంటూ వచ్చింది.
2 రోజుల నుంచి మా కంటికి కనిపించకుండా ఎక్కడికి మాయమయ్యావు అంది ఆనందంతో. రోజు కనిపించి మిమ్మల్ని విసిగిస్తున్నానేమోనని భయమేసి దూరంగా ఉన్నాను అన్నాడతను. చిరునవ్వుతో అతను లక్ష్మితో అంటున్నా కళ్ళు మాత్రం తలదించి కాగితాలు చూస్తున్న సౌగంధి మీదనే రెప్పపాటుగా నిలిచాయి. ఇదెక్కడి కొత్త పురాణం బాబూ, నీ మీద మాకు విసుగా? మేమంటే నీకు విసుగు వచ్చిందేమో అని మేము అనవచ్చుగా. సౌగంధి నేను నువ్వు కనిపించటం లేదేమిటా అనుకున్నాము, అవునా సౌ అడిగింది లక్ష్మి. నేననలేదు, నువ్వే అన్నావు నాతో అంది సౌగంధి లేస్తూ. ఫోన్లే, నేనే అన్నాను సరేనా అంది. సౌగంధి లేచి డ్రాయర్ మూస్తూ ఉంటే ఫోన్ వచ్చింది. లక్ష్మి ఫోన్ తీసింది. హలో, ఎవరు? జలంధరా? వినోద్ ఇక్కడే ఉన్నాడు అంటూ ఫోన్ ఇచ్చింది. వినోద్ ఫోన్ తీసుకున్నాడు. అతని ముఖంలో ఒక్క నిమిషంలో నల్లటి మబ్బు తునక లాంటి భావం వేగంగా మెరిసి మాయమైంది. హలో, సరే తెస్తాను అన్నాడు. ఫోన్ పెట్టేస్తూ, పుత్రరత్నానికి క్రికెట్ బ్యాట్ కావాలంట, అడగటం ఆలస్యం అలా ప్రత్యక్షం అవ్వాలి. మా ఇంట్లో నేను వాడికి అల్లావుద్దీన్, నా చేతిలో అద్భుత దీపం ఉన్నట్టే వస్తువులు రావాలంటారు మా అమ్మ జలంధర. రాముని మీరంతా కలిసి బాగా గారాబం చేసి పాడు చేస్తున్నారు వినోద్ అంది లక్ష్మి మందలింపుగా. ఆ మాట నాకు కాదు, అమ్మకు చెప్పు. నేనంటే నీకు పిల్లలంటే అసలు ప్రేమే లేదు అంటూ చంపేస్తున్నారు నన్ను. నేనేం చేయాలి లక్ష్మి? మా కుటుంబంలో మా అన్నయ్య మరణం ఒక విషాదం. నేను సంపాదించిన డబ్బు ఎవరి కోసం? వాళ్ల కోసమేగా. దుబారా చెయ్యను, మిగిల్చుకోను, వారి చేతుల్లో పోసేస్తాను. ఆ పైన అంతా వారి ఇష్టమే. అదేమిటి వినోద్, నీ జీవితం అంటూ ఒకటి లేదా నీకు? అతను నిట్టూర్చాడు. అవును లక్ష్మి, నేను కూడా అప్పుడప్పుడు ఇదే ప్రశ్న వేసుకుంటున్నాను. ఎంతసేపు అమ్మని జలంధరిని ఓదార్చటం, ఆ పిల్లాడికి అన్నీ చూడటం, ఇదేనా నా జీవితం అనిపిస్తుంది. నా ఆలోచనలు ఎప్పుడూ వారి చుట్టూనే ఉంటాయి. చూశారుగా, నేను ఇంట్లో బయలుదేరి అరగంట కూడా కాలేదు, అప్పుడే నా కోసం ఫోన్లలో వేట. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి చేసి ఆఖరిగా ఇక్కడ ఉంటానేమోనని ఇక్కడికి చేసి ఉంటారు. ఒక్కోసారి చాలా చిరాగ్గా ఉంటుంది. ఏమిటో వారితో అనుబంధం నేను తప్పించుకోలేను, అలాగని ఉంచుకోలేను. సౌగంధికి ఈ మాటలు వినటానికి కుతూహలంగానే ఉన్నా ఆ ప్రసంగం లక్ష్మీ వినోదుల స్వేచ్ఛా ప్రసంగం. వారిద్దరూ అయిన వాళ్ళు, తను ఎంతైనా పరాయి వ్యక్తి, అక్కడ ఉండటం భావ్యం కాదని తలుపు తీసుకొని బయటకు వచ్చేసింది. సౌగంధి ఇంట్లోకి వచ్చేసింది. క్షీరసాగరం గారు భార్య ఊరిలో లేరు, బంధువుల ఇంటికి మద్రాస్ పెళ్లికి వెళ్లారు. సౌగంధి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. జుట్టు దువ్వుకుంటుంది. లక్ష్మీ రాకతో సౌగంధికి జీవితంలో ఒక వెలితి పూడినట్టయింది. వంట విషయం కానీ ఇంట్లో ఉండటానికి కానీ అస్సలు భయం లేదు. లక్ష్మి పిల్లలిద్దరూ ఎంతో సందడి. షాపులో కూడా లక్ష్మి సహాయం చేస్తూ ఉంటుంది. పెద్ద మాటకారి కాదు, చెప్పిన పని బాధ్యతగా నిర్వహిస్తుంది. మనుష్యులందరినీ తన మంచితనంతో, ఎదుటివారిలో ఉండే చెడ్డతనం అనే మాలిన్యాన్ని కూడా కడిగి వేస్తుంది. సౌగంధికి రోజులు గడిచే కొద్దీ జ్వాల స్వభావానికి లక్ష్మి స్వభావానికి అంతరం తెలియసాగింది. జ్వాల లేని సమస్యలు, వీధిలోనివి అన్నీ తనవి అనుకుని ఆవేశపడిపోయి పోగు చేసి తెచ్చి తన ఒడిలో కంటే ఎదుటివారి ఒడిలో ఎక్కువగా నింపుతుంది. ఆమె మాటల్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక కసి, ఏదో ఆవేశం. ఈ ప్రపంచం మొత్తం తన ఇష్టానికి అనుగుణంగా మార్చివేసుకోవాలనే తపన. అనుకున్నది జరగకపోతే ఆవేశపడిపోతుంది, నిస్పృహ తెచ్చేసుకుంటుంది. జ్వాల కోరుకునే మార్పులు వస్తే చాలా బాగానే ఉంటుంది. కానీ మనలో మార్పు అనేది మన్ను తిన్న పాములా అతి మెల్లగా కదిలి వస్తుందని, అది ఒక ప్రచండ వేగంలా రాదని జ్వాలకు తెలియదు. కొత్త అనేదాన్ని పిల్లి మెడల్లో గంట ఎవరు కడతారా అనేటట్టుగా ఎవరికి వారే తమ ప్రక్కవారు ఆ పని చేస్తే బాగుంటుంది అని ఆశిస్తారు. తామంతట తాము చేయాలని నడుం బిగించి ధైర్యం చూపిస్తూ చొరవ చేయరు. జ్వాలతో స్నేహం అనేది నడి సముద్రంలో తుఫాను మధ్య ఓడ ప్రయాణంలా ఉంటుంది. అది ఎటుపోతుందో గమ్యం ఉండదు. అసలు సురక్షితంగా ఒక ఒడ్డుకు చేరుతుందో, అక్కడే అదే క్షణంలో మునిగిపోతుందో కూడా చెప్పలేము. తుఫానులా తనకి తాను దూసుకుపోతూ పక్కవారిని ఈడ్చుకుపోతుందే తప్ప ఒకరి కోసం ఆగదు. సౌగంధి మనసులో ఎప్పుడూ ఒక దిగులులాంటి వ్యధ కదులుతూనే ఉంటుంది. జ్వాల తను కలిసి ఎన్నో చేయాలని అనుకున్నారు. ఆ ఆలోచనలన్నీ ఎట్టుపోయాయో. జ్వాల ఇప్పుడు కాశ్మీర్లో ఉంది. అక్కడ ఊరికే ఉండదు, ఏదో చేస్తూనే ఉంటుంది. ఇంతలో చలుపు చప్పుడైంది. లక్ష్మి, టీ కలిపాను. తల దువ్వుకుంటూ ఇటు తిరిగి చెబుతున్న సౌగంధి మాట మధ్యలోనే ఆగిపోయింది. కారణం గదిలోకి వచ్చింది లక్ష్మి కాదు, వినోద్. అతను తలుపు దగ్గరే ఒక్క క్షణం నిలబడిపోయాడు.
సౌగంధికి ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తోచలేదు. అతని ప్రసన్న వదనంతో ఆహ్వానించాలా, చిరాకుతో తిరస్కరించాలా, ఇలా రెండిటి మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. షాపు సుస్థిరత్వానికి అతను చాలా సహాయపడుతున్నాడు. షాపు తన స్వేచ్ఛకి, స్వతంత్ర నిర్ణయానికి సంకేతం. అందుకే అతనంటే ప్రసన్నత. కానీ అతని ప్రవర్తన అది అంగీకారయోగ్యంగా లేదు. అతనికి తన హద్దేమిటో తెలియజేయాల్సిన బాధ్యత తన మీదే ఉంది. అతనికి లక్ష్మి ద్వారా వత్సల్ గురించి పూర్తిగా తెలుసు. కానీ అతను దాన్ని లక్ష్య పెట్టడం లేదు. వినోద్ సౌగంధి ముఖంలో ముప్పిరిగొన్న ద్వంద్వభావం గమనించాడు. లక్ష్మి లేదు, మార్గరెట్ దగ్గరికి వెళ్ళింది అన్నాడు. లక్ష్మి ఇప్పుడు మార్గరెట్ దగ్గరికి వెళ్ళిందా? మార్గరెట్ ఇల్లు చాలా దూరం. లక్ష్మి వెళ్ళి రావాలంటే కనీసం 2 గంటలైనా పడుతుంది. ఇంట్లో క్షీరసాగరం గారు భార్య లేరని చెప్పే ఉంటుంది. వినోద్ ఇంత క్రితమే 5 నిమిషాలు మాట్లాడాలని అన్నాడుగా. అవకాశం దొరకబుచ్చుకున్నట్లా ఉంది. నాకు తెలుసు, నేను ఆహ్వానం లేని అతిథిని అతను అంటూనే వెనక తలుపులు మూశాడు. ఇది చూడగానే సౌగంధి కనుబొమ్మలు ముడిపడ్డాయి. వినోద్, ఏమిటా పని? పనిపిల్ల వస్తుంది, తలుపు తెరు అంది. పనిపిల్లని ఇంటికి పంపేశాను అతను షాపు తాళం చెవులు చూపిస్తూ అన్నాడు. మర్నాడు ఆదివారం. శనివారం నాడు ఎవరైనా గుడికి వెళ్ళాలని లక్ష్మి త్వరగా షాపు మూసేయటం అలవాటే. సౌగంధి మాట్లాడలేదు. అతని చర్యని నిశితంగా గమనిస్తుంది. తలుపు తెరు అంది. నేను నీతో మాట్లాడాలి అన్నాడు. దానికి తలుపు మూయాల్సిన అవసరం లేదే అంది. మాట్లాడాల్సింది ఆంతరంగిక విషయం. చటుక్కున ఎవరైనా వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు. చెప్పు సూటిగా అడిగింది. ఆ కంఠంలో రవ్వంత కూడా తడబాటు లేదు. షాపు గురించి ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నట్టే అడిగింది. వినోద్ 2 అడుగులు వేసి లోపలికి వచ్చాడు. సౌగంధి అతని ప్రవర్తనకి కలుగుతున్న చిరాకుని రవ్వంత కూడా దాచుకునే ప్రయత్నం చేయలేదు. సౌ, నాకు తెలుసు నేను నీకు చాలా చిరాకును కలిగిస్తున్నానని. థ్యాంక్ యూ. చెప్పాల్సిందేమిటో త్వరగా చెప్పేసి ఆ తలుపులు తీస్తే సంతోషిస్తాను. సౌ, కూర్చో. మనం ఫ్రెండ్స్ కదా, కూర్చొని మాట్లాడుకోకూడదా? భయపడకు సుమా, నీ ఇష్టం లేకుండా నేను నీ దగ్గరికి రాను. సౌగంధి ముఖం తిప్పుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. లక్ష్మి ఇప్పట్లో రాదనే విషయం అతనికి ఇలా ధైర్యం తెప్పిస్తుందని బాగానే అర్థమవుతుంది. సౌ, కూర్చో ప్లీజ్. అతని చేత్తో అక్కడున్న కుర్చీ చూపించాడు. పర్వాలేదు, ఇంత క్రితం వరకు షాప్లో కూర్చున్నానుగా, ఇలా నిలబడితేనే హాయిగా ఉంది. నువ్వు అలా నిలబడితే నేను చెప్పదలుచుకున్నది చెప్పలేను. సౌగంధి వచ్చి కూర్చుంది. సౌ, మొన్న జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నిన్ను క్షమార్పణ కోరుతున్నాను. అతను 2 చేతులు జోడించాడు. క్షమార్పణలు చెప్పే కంటే ముందు ఇంకెప్పుడు అలాంటివి జరగకుండా ఉండేటట్టు చూడటం మంచిది. తప్పకుండా సౌ. అతని గొంతు హఠాత్తుగా ఆవేశంగా మారింది. ఈరోజు నువ్వు తిట్టినా కొట్టినా నన్ను అసహ్యించుకున్నా నీకు ఒక విషయం చెప్పటానికి నిర్ణయించుకొని వచ్చాను. ఈ అవకాశం తీసుకోవటం కోసమే నేను లక్ష్మిని పంపించాను. సౌగంధి చిరాకును అణుచుకోవటానికి ప్రయత్నిస్తుంది. వినోద్ దగ్గరికి వచ్చాడు. సౌగంధి 2 చేతులు పట్టుకున్నాడు. ఆమె త్రుళ్ళిపడి కుర్చీలో నుంచి లేవబోతూ ఉంటే భుజం మీద చేయి వేసి లేవనీయకుండా వారించాడు. సౌ, ఒక్క విన్నపం. నా జీవితం గురించి ఒక్క 2 నిమిషాలు విను. తర్వాత నీకు ఎలా అనిపిస్తే అలా నిర్ణయం తీసుకో. అతను చెప్పటం మొదలుపెట్టాడు. సౌ, నాకు ఇన్నాళ్ళు నా జీవితం ఏమిటా అనే ప్రశ్న రాలేదు. నా ఆలోచనలు ఎంతసేపు అమ్మ కళ్ళల్లోకి నీళ్లు రాకుండా ఎలా జాగ్రత్త పడాలా, జలంధరకి బాధ కలగకుండా ఎలా చేయాలా అనే తహతహలో గడిపాను. పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనే నా దగ్గరికి రానియలేదు. కానీ నువ్వు వచ్చిన తర్వాత నా మనసు నన్ను నిలదీస్తుంది. నాకు సొంత జీవితం, ఆనందం లేకుండా బ్రతకటానికి అసలు నేను చేసిన అపరాధం ఏమిటి అనిపించసాగింది. నా జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటూ గడిపితే వారి మీద నాకు ప్రేమ ఉన్నట్టు అమ్మకి, జలంధరకి, రాముకి నేను ఎలాంటి లోటు రానియలేదు. వారి కోసం నా పూర్తి జీవితం మాత్రం త్యాగం చేసుకోను. అది అసలు అవివేకం కూడా అనిపిస్తుంది. నా ఈ ఆలోచనలో మార్పు రావటానికి కారణం ఎవరో తెలుసా? అతను సౌగంధి కళ్ళలోకి సూటిగా చూస్తూ చూపాడు. వేలు ఆమె గుండెలకి తాకేటంత దగ్గరగా చూపిస్తూ, నువ్వే సౌ. ఈ ఆలోచన కల్లోలమంతా నాలో రేపి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. కోపం తెచ్చుకోకు సుమా, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వేం కావాలని చేయలేదు. నీ రాకతో నాకు చీకటిలో కొట్టాడుతున్న మనిషికి వెలుగురేఖ దొరికినట్టయింది. దానికి కారణం ఏమిటంటావు? అసలు ఇంతవరకు నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనే రేకెత్తించేటువంటి ఆడపిల్ల ఎదురవ్వలేదు. నేను నీతో అబద్ధం చెప్పలేను సుమా. నాకు ఆడపిల్లలు పరిచయం లేనే లేదు అని అనను.
చాలామంది తెలుసు, చాలామందికి నేనంటే ఇష్టమే. ఎందుకంటే నా స్వార్థం లేకుండా సహాయం చేస్తాను కాబట్టి. కొంతమంది అంటే నాకు ఇష్టమే ఏర్పడింది. కానీ కానీ ఇప్పటి వరకు ఎవరు అమ్మ, జలంధర, రాముని ఒక పక్కకి ఉంచేటంతగా అనిపించలేదు. సౌ, ఇది నా తప్ప, నీ తప్ప, లేక మనిద్దరం నిమిత్త మాత్రులమా? షాపు గురించి ఇద్దరం కలిసి పనిచేస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? షాప్కి వస్తే ఇక్కడ నువ్వు, లక్ష్మి, పిల్లలు, ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలా ఉంది. నాకు హాయిగా ఉంటుంది. ఇది మామూలు జీవితం. స్వేచ్ఛగా నవ్వగలను, జోక్ చేయగలను. కానీ మా ఇంట్లో అలా కాదు. ఎప్పుడు తూచి తూచి మాట్లాడాలి. ఏ మాట అంటే ఏం భయమో, ఎవరి మనసు గాయపడుతుందో, అమ్మ కళ్ళకి నీళ్ళొస్తాయేమో, జలంధర లేచి పారిపోయి గదిలో తలుపులు మూసుకుంటుందేమో. క్షణక్షణం నాకు ఇదే భయం. నా ఫ్రెండ్స్ చాలామంది ఎందుకురా అంతగా వారికి ప్రాధాన్యత ఇస్తావు అనేవారు. నేనేం చేశానో తెలుసా? వారి మీద చిరాకు పడి వారిని దూరంగా ఉంచాను. అలా క్రమేపీ నాకు ఫ్రెండ్స్ కూడా లేకుండా అయ్యారు. నేను ఏకాకిని అయ్యాను. ఎంతసేపు వ్యాపార సంబంధమైన ఒత్తిడి. ఇంటికి వస్తే శ్మశాన నిశ్శబ్దం. నిజం సౌ, ఆగు, కథలకు, నన్ను చెప్పని, మనసారా నీ దగ్గర వాగని. ఆంతర్యపు అట్టడుగు పొరల్లో బలవంతంగా దాచి ఉంచిన ఈ క్షోభ ఈరోజు నా కంట్రోల్ లేకుండా నా మీద తిరగబడి నా గురించి నీకు చెప్పేస్తుంది. అతను హఠాత్తుగా మోకాళ్ళ మీద కూర్చొని సౌగంధి ఒడిలో తలదాచుకున్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అందరూ అదృష్టవంతుడినని అనుకుంటారు. నేను ఒక శాపగ్రస్తుడినేమో, మా అమ్మ చేతిలో కీలుబొమ్మనేమో. నాకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి లేదు. సౌ, నన్ను నీ దగ్గరికి తీసుకో. నేనుగా బ్రతికే ధైర్యం నాకు ఇవ్వు. సౌ, నన్ను అర్థం చేసుకో. ఈ నరకం నుంచి నాకు విముక్తి కలిగించు. నేను కూడా అందరిలా ఒక మామూలు మనిషిలా బ్రతికే అవకాశం నాకు ఇవ్వు. ఇస్తావు కదూ సౌ? అతను హఠాత్తుగా 2 చేతులతో కుర్చీలో నుంచి లేవదీసి సౌగంధిని దగ్గరికి లాక్కున్నాడు. వదిలి వినోద్. సౌగంధి విడిపించుకుంటుంటే అతను ఆ ప్రయత్నం కొనసాగనీయలేదు. సౌ, ఐ లవ్ యూ. వినోద్, ప్లీజ్. నేను వినను. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు అను. వినోద్ కోపంగా అతన్ని వదిలించుకునే ప్రయత్నంలో అతని తల మీద ఒక్కటి కొట్టింది. పెనుగులాటలో ఇద్దరూ మంచం మీద పడ్డారు. ఆ దెబ్బకి అతను అవమానపడలేదు, నవ్వాడు. ఆ కొట్టిన చెయ్యి అందుకుని పెదవులకు తాకించుకున్నాడు. డియర్, ఇదే నేను కోరుకునేది. ఇలా పోట్లాడే వాళ్ళంటేనే నాకు ఇష్టం. అందుకనే నేను నిన్ను కోరుకునేది. నా జీవితంలో సందడి కావాలి. వినోద్, నన్నొదులు. సౌగంధి పెనుగులాడుతూ ఉంటే అతను నవ్వసాగాడు. ఆ నవ్వు ఆమె చర్యని హర్షిస్తున్నట్టుగా, అదెంతో అతనికి ఆనందం కలిగిస్తున్నట్టుగా ఉంది. నాకు చాలా ఇష్టం సౌ. వదులు వినోద్. అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఇంతలో తలుపు చప్పుడైంది. అతను ఒక్క క్షణం విచలితుడైనట్టు ఆగాడు. అమ్మయ్య, లక్ష్మి వచ్చింది. అదే అదనుగా సౌగంధి మంచం మీద నుంచి ఉరికి వెళ్ళి తలుపు తీయబోతూ ఉంటే అతడు వెనుక నుంచి పట్టుకున్నాడు. సౌగంధి తలుపులు తెరిచింది. వచ్చింది లక్ష్మి కాదు, ఎదురుగా వత్సల్ నిలబడి ఉన్నాడు. వినోద్ కోపంగా, జెంటిల్మ్యాన్, మీరెవరో నాకు తెలియదు. మేం పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకుంటూ ఉంటే మీరు వచ్చి డిస్టర్బ్ చేశారు. గో టు హెల్ మ్యాన్ అని దడాలన తలుపులు మూసేశాడు. వినోద్, తలుపులు తెరు. సౌగంధి పిలవబోతూ ఉంటే అతను ఆమె నోరు చేత్తో మూసేశాడు. సౌగంధి పెనుగులాడుతూ ఉంటే ఆనందంగా నవ్వాడు. సౌగంధి ఎలాగో వదిలించుకొని తలుపు తెరిచింది. అక్కడ వత్సల్ లేడు. నువ్వేం చేశావో తెలుసా? ఆవేశంగా అంది. తెలుసు, నీకు బాగా కోపం తెప్పించాను. కానీ సౌగంధి, అది నా తప్పు కాదు. నాకు నువ్వు అలా పిచ్చెక్కించావు. సౌ, నీకు నా మనసులో మాట చెప్పేశా. మొదట చెప్పటానికి చాలా భయం వేసింది. ఇప్పుడు ఆ భయం పోయింది. మనిద్దరం కలిసి త్వరలో నూతన జీవితం ప్రారంభించబోతున్నాము. అది బాగా తెలుసుకో అనేసి అతను వెళ్ళిపోయాడు. సౌగంధి చిత్తరువులా నిలబడిపోయింది. వినోద్ పిచ్చివాగుడు కంటే వత్సల్ అనుకోకుండా వచ్చి అలా వెళ్ళిపోవటమే ఆదుర్దాగా ఉంది. సౌగంధికి ఆ క్షణం పరిగెత్తి సిరిపురం వెళ్లే ట్రైన్ కానీ బస్సు కానీ ఏది దొరికితే అది పట్టుకొని ఆ ఊరు వెళ్ళిపోయి, వత్సల్, అదంతా వినోద్ ఒక పిల్ల చేష్ట, నాకేం సంబంధం లేదు, అతన్ని పెళ్లి చేసుకోవాలని నాకు లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ వినోద్ వేషభాషలు, ఆ వాలకం చూస్తే ఎవ్వరూ అది పిచ్చి చేష్ట అంటే నమ్మరు. సౌగంధికి ఏం చేయాలో పాలుపోనట్లుగా ఇంట్లోకి తిరిగి వచ్చింది. ఇదేమిటి ఇలా అయింది? తను ఇప్పుడేం చేయాలి? సౌగంధి టేబుల్ దగ్గర కూర్చొని వత్సల్కి జరిగిందంతా ఉత్తరం రాసింది. మళ్ళీ వెంటనే చింపేసింది. వత్సల్ అసలు ఈ ఉత్తరం చదువుతాడా? ఆ క్షణంలో అతని ముఖం గుర్తుకు వస్తూ ఉంటే సౌగంధి శరీరం జలధరిస్తుంది. ప్రాణంలాంటి వ్యక్తిని కళ్ళెదుట కత్తులతో పొడిచి చంపేస్తూ ఉంటే పడే ఆవేశం, నిస్సహాయం నిండిన చూపే అది.
రాత్రి పొద్దుపోయిన తర్వాత లక్ష్మి వచ్చింది. సౌగంధి జరిగిందంతా చెప్పింది. అరెరే, ఇదేమిటి అంది లక్ష్మి ఆవేదనగా. ఈరోజు లేచిన వేళ అలాంటిదిలా ఉంది అంది సౌగంధి. నువ్వు వెంటనే వెళ్ళు, ఊరు వెళ్ళి అతనికి స్వయంగా చెప్పు. చెప్పినా అతనికి అర్థమవుతుందా అని నా అనుమానం. తప్పకుండా అర్థం చేసుకుంటాడు. నువ్వు అసలు ఈ రాత్రికే వెళ్లాల్సింది. నాకు ఎలాగో అనిపిస్తుంది లక్ష్మి. సౌగంధి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కోసారి జీవితంలో ఇలాంటివే ఎదురవుతాయి. అప్పుడే నిబ్బరంగా వ్యవహరించాలి. లక్ష్మి సౌగంధి గడ్డం పట్టి తన వైపుకు తిప్పేసుకుంది. సౌ, నాకు తెలుసు నీకు మనసులో వత్సలు తప్ప ఇంకెవరూ లేరని. ఆలస్యం చెయ్యొద్దు. పద, నేను వస్తాను. రేపు ఉదయం వెళదాం అంది. మర్నాడు లక్ష్మి సౌగంధి ఇద్దరూ సిరిపురం వెళ్లారు. అక్కడ వత్సల్ లేడు. పనికుర్రాడు చెప్పాడు. దేశాయి గారితో కలిసి రామకృష్ణ మఠం మీద కలకత్తా వెళ్లారంట. 15 రోజుల వరకు తిరిగి రాడంట. సౌగంధి లక్ష్మి మఠం ఆవరణ అంతా తిరిగి చూశారు. ఎప్పుడిది కట్టారు? అప్పుడే ఇంతమంది ఉంటున్నారు. ఆవరణ అంతా చెట్లు పెరిగాయి. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఈ పల్లెటూరులో ఒక ప్రత్యేక ప్రపంచంగా ఉంది. ఆ మఠం మనిషికి ఏకాగ్రత, ప్రశాంతత కావాలంటే ఎలాంటి పరిసరాలు కావాలో కంటికి చూపించే ఉదాహరణగా ఉంది. ఆధ్యాత్మిక చింతన అనేది నిత్య జీవితంలో రాగద్వేషాలతో కల్లోల సాగరమైన మనసుకి ప్రశాంతత, పరిపుష్టి కలిగించే దివ్య ఔషధం. నాయికి గడగడ మాట్లాడుతూ చెప్పింది. మామిడిపళ్ళు ఎగుమతి బిజినెస్ చాలా బాగుందంట. అకౌంట్స్ రాయటం, కరెస్పాండెన్స్ చూడటం నాకు నేర్పుతున్నారు అంకుల్. ఆ మాటల్లో ఎంతో ఉత్సాహం. వత్సల్ పేరు చెప్తుంటే ఒక ఆరాధనాభావం కనిపించింది. తిరిగి వస్తుంటే సౌగంధికి అనిపించింది, కాలేజీ చదువులు, డిగ్రీలు లేకపోవటం అతని అన్వేషణకి అవరోధం కల్పించలేకపోయాయి. జీవితం పట్ల అతనికి కల ఆసక్తి, కృషి ఇదే అతనికి సోపానాలయ్యాయి. ఇద్దరిది ఒకే మనస్తత్వం. స్వతంత్ర ప్రతిపత్తి కావాలి. కృషితో ఒక ప్రపంచం సృష్టించుకోవాలి. దారులు వేరుగా కనిపిస్తున్నాయి, కానీ గమ్యం ఒకటే. ఎవరికి వారే, ఎదుటవారు తమని అర్థం చేసుకోవాలి అనే అహం. ఇదే ఇద్దరి మధ్య ఆఘాతం ఏర్పడేలా చేసింది. ఈ ఆఘాతం పూడాలంటే ఏం చేయాలి? సిరిపురం నుంచి తిరిగి వచ్చిన సౌగంధికి ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. వత్సల్ తన ప్రపంచం వదిలి రాడు. అది మాత్రం నిజం. వదలలేనంత కృషి చేశాడతను. నిన్న మొన్న తెరిచిన ఈ చిన్న షాపే తనకి ఎంతో ప్రాణప్రదంగా అనిపిస్తూ ఉంటే, అలాంటిది ఎండవలే వానవలే బుద్ధి తెలిసినప్పటి నుంచి 10 సంవత్సరాల ప్రాయం నుంచి ఆ ఇల్లు, ఆ తోట, ఆ పొలం అతని స్వయం కృషి. వాటి మీద అతనికి మమకారం ఉండటంలో అసహజం ఏముంది? ఇన్నాళ్ళు అతన్ని ఇక్కడికి తీసుకురావాలనే ఆలోచనలకి చెల్లుమని ద్వారం మూసివేసినట్టయింది. ఇది అర్థమైన కొద్దీ సౌగంధి మనసులో ఒక ఆవేదన ప్రారంభమైంది. సౌగంధికి తన వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా అతను తనకి ముఖ్యమే అనిపించసాగింది. వినోద్ తనకి చిరాకుగా తయారవుతాడేమోనని సౌగంధి భయపడింది. కానీ అలాంటిది ఏం జరగలేదు. అతను అలాంటి చొరవ మళ్ళీ కనపరచలేదు. పెళ్లి ప్రసక్తి మళ్ళీ తీసుకురానే లేదు. ఇద్దరూ కలిసినప్పుడల్లా షాపును గురించిన ప్రసక్తే వస్తుంది. షాపు దినదినాభివృద్ధి చెందుతుంది. లాభాలు బాగా కనిపిస్తున్నాయి. చేతి నిండా డబ్బు. ఇంట్లో ఫర్నిచర్లో మార్పు వచ్చింది. షాపు పక్కనే ఉన్న మరో షాపు తీసుకున్నారు. జీవితం అంతా అనుకున్న దానికంటే బాగుంది. అందరూ ఇప్పుడు సౌగంధిని ప్రశంసిస్తున్నారు. ఆనాడు తిరుగుబోతు పిల్లలు, మీతో మా అమ్మాయి కలిస్తే మా సుప్రియ చెడిపోతుంది అన్న వాళ్ళ అమ్మ ఇప్పుడు అందరితో, సౌగంధి మా సుప్రియ ఫ్రెండ్, పాపిష్టిదాన్ని, ఉన్నదంతా తగలబెట్టి నా అల్లుడి మొహాన పోసినా ఆయనకి తృప్తి లేదు. సుప్రియని ఇంకా అది తీసుకురాలేదు, ఇది తీసుకురాలేదు అంటూ వేధించుకు తింటున్నాడు. హాయిగా ఏదో ఒక ఉద్యోగం చేసుకోనీయకుండా పెళ్ళి అని దాని ప్రాణం తోడి వెధవ పెళ్లి చేశారు. అది ఆ మొగుడితో పడుతున్న బాధలు చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది అంటూ చెప్పసాగింది. సౌగంధిలా ప్రతి ఆడపిల్ల తన కాళ్ల మీద తను నిలబడాలి అంటూ మెచ్చుకోసాగింది. ఈ మెచ్చుకోళ్ళు, ఈ ప్రతిష్ట, ఈ డబ్బు సౌగంధి మనసును చిత్రంగా శాంతపరచలేకపోతున్నాయి. తన మనసులో సిరిపురంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆవేదన, అసహనం ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇది విన్న లక్ష్మి చిరునవ్వుతో అంది, నీ వేదన పోవాలంటే ఒకటే మందు, అది వత్సల్తో పెళ్ళి. ఈసారి అతను ఊరు నుంచి రాగానే నేను చెప్పేస్తాను. లక్ష్మి, అది కుదరని పని. అతను ఇక్కడికి రాడు. నేను అక్కడికి వెళ్ళలేను. ఈ సమస్య ఆనాడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. కాకపోతే ఇంకా బలీయం అయ్యుండొచ్చు. అతను వినోద్ విషయంలో నన్ను ఆ రోజు చూసిన తర్వాత చాలా దురభిప్రాయం చెంది ఉంటాడు.
అతని అనుమానం నేను సరిచేయలేను. అతను నివృత్తి చేసుకోవటానికి ప్రయత్నించడు. సౌ, చాలా చిన్న విషయాలకి ప్రాధాన్యత ఇచ్చే మనుషులు చాలా పెద్ద విషయాల్లో సుఖశాంతులు కోల్పోతారు. నా దృష్టిలో మీ ఇద్దరి భేదాభిప్రాయాలు అసలు ఒక సమస్యే కాదు. ఒక్కసారి నీ చుట్టూ ఉన్న మనుషులని గమనించి చూడు. అంతెందుకు, మన మార్గరెట్ జీవితం ఏమిటి? ఆవిడ, పిల్లలు ఇక్కడ. ఆయనేమో కెనడాలో ఉద్యోగరీత్యా 8 నెలలకి పైగా ఉంటాడు. అయినా వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో చూసావు కదా. అదేవిధంగా మా మిలిటరీ జీవితాలు ఏమిటి? భార్యాభర్తలు ఒక్కోసారి 6 నెలలకి పైగా ఒకరికి ఒకరు కనిపించరు. అయినా సంసారాలు చేయటం లేదా? మీ చిత్రభర్త సంగతేంటి? నెలకి 25 రోజులు ఎప్పుడూ టూరే కదా. మన షాప్కి వచ్చే వనజ సంగతేంటి? భర్త అమెరికాలో చదువు కోసం వెళ్ళి 2 ఏళ్ళయింది. వచ్చే నెల తిరిగి వస్తాడంట. ఇదంతా ఏమిటి? సహజీవనం ఉండాల్సింది మనసుల్లో. జీవితం సుఖమయం అవ్వాలంటే కొన్ని విషయాల్లో మనుష్యులు చాలా ఓర్చుకోవాలి. జీవితం కాస్త సంతోషం మనకిస్తే వేయింతలు ఓర్పు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. ఒకే ఊరిలో ఉన్న భార్యాభర్తలు మాత్రం నిత్యం ఒకరికి ఒకరు ఎదురుగా కూర్చున్నారంటావా? ఉదయం వెళ్ళిన మనిషి రాత్రికి కానీ తిరిగి కనిపించడాయే. అలా ఆలోచిస్తే స్త్రీకి ఒంటరితనమే మరి. అలా అని భార్యకి ఎదురుగా కూర్చుంటే వారి సంసారం గడిచేదెలా మరి? నీకు వత్సలకి మధ్య ఉన్న భేదాభిప్రాయం గురించి సమస్య లేదు. అది మీ వ్యక్తిత్వాల విభేదం. ముందు దాన్ని ఛేదించుకోవటానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఎక్కడ ఉండటమా అనే నిర్ణయం తేలికగా జరుగుతుంది. అతను ఇక్కడికి వచ్చేయాలనేది నీ కోరిక. నీ మీద నిజంగా ప్రేమ ఉంటే తప్పక వచ్చేస్తాడని నువ్వనుకుంటున్నావు. అది నీ మీద గల ప్రేమకి ఒక తులమానంగా పెట్టుకున్నావు నువ్వు. అదే భయం వత్సలకి. నువ్వు చెప్పినట్టు ఇలా చేస్తే తన వ్యక్తిత్వం పోగొట్టుకున్నట్టు అవుతుందని. ఇది మీ ఇద్దరి సంఘర్షణ. అదేం చెప్పకుండా అక్కడ ఇల్లు మామిడి తోట అంటాడు. నిజం చెప్పు సౌ, నువ్వు లేని నాడు అవి అతనికి ఆనందం కలిగిస్తాయా? అసలు వాటిని అంతగా అభివృద్ధి చేసింది ఎందుకు? నీకోసమేగా. ఇదే నాకు చిరాకు లక్ష్మి. అందరూ ఇదే మాట అంటారు. నా కోసమని ఎందుకంటారు? అంతా అతని కోసం కాదా? సౌగంధి చిరాకుగా అంది. అతని కోసమే అయితే అతను నీవు చేసిన ఇన్ని అవమానాలు పడి ఇలా మౌనంగా ఉండడు. ఈ పాటికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని 2 బిడ్డల తండ్రి అయ్యుండేవాడు. సౌగంధి గతుక్కుమంది. అవును, అతన్ని నువ్వు పెళ్లి చేసుకో అని అనటం అంది, కానీ అతను చేసుకోలేదు కాబట్టి ఆనందంగా ఉంది. అదే అతను చేసుకుంటే తను ఇలా ఉండగలదా? లక్ష్మి అంది. సౌ, ఈ జీవితం చాలా చిన్నది. ఎప్పుడు అంతమైపోతుందో మనకు తెలియదు. బ్రతికిన 4 రోజులు ఆనందంగా శాంతంగా ఉండేటట్టు ఎవరికి వారు జాగ్రత్త పడాలి. వేదాంతం నూరిపోస్తున్నానని అనుకోకు సుమా. కాస్తని కంపంత చేసుకొని మనుష్యుల్ని దూరం చేసుకొని తెలియని వేదనతో కృంగిపోయే వారిని ఎంతమందిని చూస్తున్నాము. నువ్వు తెలివిగల దానివి. ఆ కోవకు వెళ్ళకూడదు అని నా అభ్యర్థన. లక్ష్మి సౌగంధి చేతులు పట్టుకుంది. సౌ, వత్సల్ చాలా మంచివాడు. తన కోసం తానుగా కంటే ఎదుటివారి కోసం ఎంతో చేయాలనుకునే మనిషి. అతన్ని మాత్రం నువ్వు బాధపెట్టకు. చూడు, నీ గురించి కూడా నాకు తెలుసు. అతన్ని బాధపడితే అతనికంటే ఎక్కువగా నీ మనసే ఎక్కువ వేధిస్తుంది. నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది, కానీ సాటి స్నేహితురాలిగా తప్పదు. ఒక్కోసారి తెలియని చిరాకుతో మనసులు మసకబారి మన ఆంతర్యం ఏమిటో మనకు తెలియని పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ఆ మసకని తుడిచే చల్లటి ఒక ప్రియనేస్తం చెయ్యి ఎంతో అవసరం. సౌ, లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను నా ఒంటరితనం మర్చిపోయాను. మంచి మిత్రులు దొరకటం కూడా పూర్వజన్మ సుకృతమే అని మా అమ్మ అంటూ ఉంటే నేను నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు అది అక్షరాల నిజమనిపిస్తుంది. నా జీవితం ఒక తీరానికి చేరి నిశ్చింతగా ఉండాలి. అదే నా ఆశ. సౌగంధికి ఆ క్షణంలో లక్ష్మి చెప్పిన మాటలు సోదిలా కానీ అసహజంగా కానీ తన వ్యక్తిగత జీవితంలో ఆమె కల్పించుకున్నట్టుగా కానీ అనిపించలేదు. తర్వాత చాలాసేపు ఎంతో వద్దని తీసేసిన లక్ష్మి మాటలే గుర్తుకు రాసాగాయి. సౌ, వత్సలు చాలా మంచివాడు. తన కోసం తాను కంటే ఎదుటివారి కోసం ఎంతో చేయాలనుకునే మనిషి. ఇలా లక్ష్మి మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ పూట సౌగంధి షాప్లో కూర్చొని పోస్ట్ చూస్తుంది. ఇంతలో సౌ అని వినిపించింది. సౌగంధి సుపరిచితమైన కంఠం విని ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఎదురుగా జ్వాల. సౌగంధి ఒక్క క్షణం గుర్తుపట్టలేకపోయింది. ఖరీదైన సిల్కు చీరతో ఒంటి నిండా నగలతో జ్వాల రూపమే మారిపోయింది. ముడి వేసుకొని పూలు పెట్టుకుంది.
వేషధారణ మనిషిలో ఎంత మార్పు తెస్తుంది. ఎక్కడ లేని పొందిక, ఎంతో నమ్రత. ఇదెలా సాధ్యం? ఎవరు? సౌగంధి కుర్చీలో నుంచి ఆశ్చర్యంగా లేచింది. ఏమిటి, నన్ను గుర్తుపట్టలేదా? జ్వాల వచ్చి సౌగంధిని కౌగిలించుకుంది. ఎలా గుర్తుపడతాను? నువ్వుగా ఉంటే కదూ, ఎంతో మారిపోయావు అంది సౌగంధి. చాలా మారిపోయానంటావా? గిర్రున తిరుగుతూ అంది జ్వాల. నమ్మలేనంత. జ్వాల షాపుని ఆశ్చర్యానందాలతో కలియ చూస్తూ, బాపురే, ఎంత అభివృద్ధి చేశావు, కంగ్రాచ్యులేషన్స్ అంది. ఏమిటి, వత్సల్ ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఊర్లో ఉన్నాడు అంది సౌగంధి. ఊర్లోనా? అదేమిటి? అదంతే, సరే గాని నీ విషయాలు చెప్పు. ఏమిటి ఇలా మారిపోయావు అంది సౌగంధి. అంతా రాత అంది నుదుటి మీద వేళ్లతో రాసి చూపిస్తూ. అదేమిటి? నీకు తెలుసా, నేనిప్పుడు మిస్సెస్ తివారీని. ఏమిటి, నిజంగానా? సౌగంధి జ్వాలభుజం మీద ఒక్కటి వేసింది. దొంగ, మాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా అంది. ఆ తతంగం అంతా హడావిడిగా జరిగిపోయిందిలే. లవ్ మ్యారేజ్ అంటే అంతే మరి. ఏమిటి, లవ్ మ్యారేజా? నిజంగానా అంది సౌగంధి కుతూహలంగా. నిజంగానే. లేకపోతే ఈ వేషమంతా ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావు? వేషమా? అవును, వేషమే. నా కోసమైతే ఇదంతా మోయగలనా? నీకతనంటే అంత ఇష్టం ఏర్పడిందా? జ్వాల అవునన్నట్టు తల త్రిప్పింది. అతనేం చేస్తున్నాడు? వ్యాపారం. అది పేరుకు మాత్రమే. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి చాలా ఉంది. సౌగంధి ఆలోచిస్తుంది. పాపం, ఎవరో అమాయకుడు జ్వాల మాటలతో బాగా పడిపోయి ఉంటాడు. ఏదైతేనే జ్వాల ఒక ఇంటి మనిషి అయింది, అదే చాలు. ఇంతలో లక్ష్మి షాప్లోకి వచ్చింది. సౌగంధి పరిచయం చేసింది. లక్ష్మి నమస్కారం చేసింది. లక్ష్మి, సౌగంధి జ్వాలని ఇంటికి తీసుకుని వెళ్లారు. సౌగంధి కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే లక్ష్మి వెళ్ళి 10 నిమిషాల్లో ఉప్మా చేసి ఇద్దరికీ తెచ్చిపెట్టింది. నాకొద్దు లక్ష్మి, ఆకలి లేదు అంది సౌగంధి. తిను సౌ, నువ్వు ఉదయం కూడా సరిగ్గా భోజనం చేయలేదు అంది లక్ష్మి. సౌగంధి చేత కసిరి ఆప్యాయంగా టిఫిన్ తినిపించింది. కాఫీ తెస్తూ, సౌ, ఇది నీ కప్పు. కాఫీ నీకు స్ట్రాంగ్గా కావాలి కదా అంది. సౌగంధి మంచం మీద వెనక్కి అనుకుంటే దిండు తీసి అందించింది. పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే ఆంటీ అంటూ సౌగంధి మీద పడ్డారు. సౌగంధి జ్వాలతో ఏదో చెప్తూ ఉంటే గడ్డం పట్టి తిప్పుతూ, ఆంటీ, మా స్కూల్లో ఏమైందో తెలుసా అంటూ బలవంతంగా ఆ విషయాలు వినిపిస్తున్నారు. లక్ష్మి బలవంతంగా, రండి బట్టలు మార్చుకుందరు కానీ ఆ తర్వాత కబుర్లు అని లాక్కు వెళ్తే వెళ్లారు. జ్వాల వారిని చూస్తూ, సౌ, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది సుమా అంది. సౌగంధి ఆశ్చర్యపోయింది. ఈర్ష్య? నన్ను చూసా? ఎందుకు? లక్ష్మి లాంటి ఫ్రెండ్ నీకు దొరికినందుకు. ఇదివరకు వత్సలొక్కడే అనుకున్నాను. లెక్క వేశావా? ఇప్పుడు లక్ష్మి ఆ లెక్కని రెట్టింపు చేస్తుంది. ముద్దులు మూటగడుతూ శిశింద్రి లాంటి ఆ పిల్లలు. సౌ, అసలు ఒక మనిషికి ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి? నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంది. ఇది మరీ బాగుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న మనిషి మాట్లాడే మాటలు ఇవేనా? అవును, మిస్టర్ తివారీని ఎప్పుడు చూపిస్తావు? జ్వాల వాచ్ చూసుకుంది. ఇంకో 5 నిమిషాల్లో నన్ను తీసుకువెళ్ళటానికి రావచ్చు అంది. అంటూ ఉండగానే కారు హారన్ బయట వినిపించింది. అది ఎరుపు రంగు మారుతి కారు. సరికొత్త కారు కావటం వల్ల మెరిసిపోతుంది. అదిగో నా బాయ్ ఫ్రెండ్ రాని వచ్చాడు, ఇక నేను వెళ్తాను. జ్వాల బ్యాగ్ అందుకొని లేచింది. లక్ష్మి వచ్చింది. జ్వాల లక్ష్మికి పిల్లలకి బాయ్ చెప్పి త్వరగా బయలుదేరింది. లక్ష్మి, పిల్లలు, సౌగంధి బయటకొచ్చారు. సౌగంధి తివారిని చూడటానికి ఆతృత పడిపోతుంది. ఏమిటి డియర్, ఇంత ఆలస్యం? నువ్వు ఏమైపోయావా అని హడలిపోతున్నాను. నాకింకా మాట తోచటం లేదు. గారాలు వయ్యారాలు పోతూ అంటుంది జ్వాల. సౌగంధి తల ఉంచి తొంగి చూసింది. డ్రైవింగ్ సీట్లో 60 సంవత్సరాలు పైబడిన ఒక నల్లటి పెద్ద ఆయన ఉన్నాడు. తివారీ ఎక్కడా? సౌగంధి ఆసక్తిగా చూస్తుంది. ఇంతలో జ్వాల తనే పరిచయం చేసింది. తివారీ, నా ఫ్రెండ్ సౌగంధి. సౌ, ఇదిగో మిస్టర్ తివారీ, నా భర్త అంటూ ఇంగ్లీష్లో చెప్పింది. ఆయన చాలా మొహమాటంగా, సిగ్గుపడుతున్నట్టుగా నమస్కారం చేశాడు. ఏమిటి? పెదవులు దాటి అప్రయత్నంగా బయటకు ఉరకబోతున్న ఆశ్చర్యాన్ని ఎలాగో అతి కష్టం మీద సౌగంధి నిగ్రహించుకుంది. ఇతనా తివారీ? ఇంతసేపు మాది లవ్ మ్యారేజ్ అంటూ జ్వాల చెప్తున్న ఆ మన్మథాకారుడికి ఈ పెద్ద ఆయనకి అసలు పొద్దు కుదరటం లేదే. ఆయనకి 60 పైనే వయసుండుంటుంది. నల్లటి నలుపు రంగు, బట్టతల కూడా కాదు, పూర్తిగా గుండె అయిపోయినట్టే ఉన్న తల. వస్తాను, బాయ్ బాయ్. జ్వాల చెయ్యి ఊపింది.
సౌగంధి అలాగే నిలబడిపోయింది. ఒక మనిషి మాట రూపకల్పనకి అసలు నిజానికి ఇంత తేడా ఉంటుందా? లక్ష్మి కూతురు సౌగంధి చెయ్యి పట్టి అడిగింది. ఆంటీ, ఆ తాతయ్య ఎవరు? అలా అనకూడదమ్మా, ఎత్తుకొని లోపలికి వస్తూ అంది. ఆ రాత్రి భోజనం చేసేటప్పుడు సౌగంధి లక్ష్మితో అంది. లక్ష్మి, జ్వాలది లవ్ మ్యారేజ్ అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇష్టమంటూ ఏర్పడాలే కానీ వయసు తేడాలు, రంగు భేదాలు ఏవీ గుర్తుండవు. పెళ్ళి అంటే అందరూ మన సంఘం నిర్ధారించినది అనుకుంటారు. ఆ పరిధిలోకి రాని పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయని అనుకోరు. పెళ్ళి అంటే నిజంగా అర్థం ఏమిటి చెప్పు సౌ? ఒకరికి ఒకరు మనసా వాచా తోడు, అంతే కదా. ఎవరికి ఎలాంటి తోడులో ఏ ప్రేమలు కనిపిస్తాయో మనం ఏం చెప్పగలం అంది. లక్ష్మి ఎంతగా చెప్పినా సౌగంధి తన మనసుని సమాధానపరుచుకోలేకపోతుంది. జ్వాలని ఆయనని గుర్తు చేసుకుంటూ ఉంటే ఏమాత్రం సామ్యం కుదరటం లేదు. సౌగంధి 3వ రోజు షాప్లో కూర్చొని ఉండగా ఇంతలో పోస్టు వచ్చింది. 2 పర్సనల్ ఉత్తరాలున్నాయి. అందులో పొడగాటి కవర్ జ్వాల రాసింది. ఊర్లో ఉండి ఉత్తరం రాయటం ఏమిటి అనుకుంటూనే కవర్ చించింది. అందులో ఇలా ఉంది. ప్రియమైన సౌ, ఏమిటి ఈ ఉత్తరం అని ఆశ్చర్యపోతున్నావా? ఒక్కసారి మనసు విప్పి చెప్పాలంటే మాటలే రావు. పెదవులతో చెప్పకంటే కాగితం మీద కలంతో లిఖించటం తేలిక అనిపిస్తుంది. సౌ, నేను ఈ ఊరిలో సెటిల్ అవ్వటానికే వచ్చాను. బంజారాలో ఒక పెద్ద ఇల్లు కొనటానికి బేరం జరుగుతుంది. ఆ హడావిడిలో ఉన్నాను నేను. నిన్ను మళ్ళీ వెంటనే కలవకపోవటానికి ఇదే కారణం. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనగానే నువ్వు ఆ వ్యక్తిని గురించి ఏవేవో ఊహించుకున్నావు కదూ. నువ్వే కాదు, నాకు తెలిసిన చాలామంది అలాగే అనుకున్నారు. అందరూ తివారిని చూడగానే నీలాగానే ఆశ్చర్యపోతున్నారు. తివారిని నేను పెళ్లి చేసుకున్నాను. మాది నిజంగా ప్రేమ వివాహమే. కానీ ప్రేమ నా వైపు నుంచి లేదు, ఆయన వైపు నుంచి. ఆయనకి నేనంటే వల్ల మాలిన ప్రేమ. ఆయన డబ్బు మీద నాకు అంతులేని ప్రేమ. ఏదైతేనే మా పెళ్ళికి ఈ అభిప్రాయ ఏకత్వం సరిపోయింది. ఆయనకి డబ్బు చాలా ఉంది, పిల్లలు లేరు, భార్య పోయి 10 సంవత్సరాలైంది. ఆయనకి నాలాంటి వాక్చాతుర్యం గల అమ్మాయి భారీగా కావాలి. అది ఆయన మురిపం. చాలా ఖరీదైన మురిపం అని నువ్వేం జాలిపడిన అవసరం లేదు. డబ్బుని ఎక్కడ వదలాలో, ఎప్పుడు బిగతీయాలో ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. నాకు పెళ్లి మీద ఎప్పుడూ గౌరవం లేదు. ఎందుకంటే మనలో పెళ్ళిళ్ళు 100కి 80 వరకు అన్నీ ఫార్సులే, ఒట్టి నటన. భార్యాభర్తలు అనే పాత్రలు పోషిస్తారు తప్ప జీవించరు. తివారికి నేనంటే ఆకర్షణ కలిగింది. నేను అది ఎందుకు క్యాష్ చేసుకోకూడదు అనుకున్నాను. నాకు ఆయనలో కనిపించిన మొట్టమొదటి ఆకర్షణ డబ్బు. ఆయనతో ఈ పెళ్ళికి అంటే డబ్బుకు ఇబ్బంది అనేదే ఉండదు. తెగిన గాలిపటంలా అంచెలు అంచెలుగా ఎటో వెళ్ళిపోతున్న నా జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. సౌ, నీకు తెలియదు, డబ్బు కోసం ఆశపడితే అంతకంటే హీనత్వం లేదని మీరంతా శాపనార్థాలు పెడతారు, చీత్కారాలు చేస్తారు. కానీ ఈ ప్రపంచంలో డబ్బు అవసరం అంటే ఏమిటో దాని ఉక్కుపాదాల క్రింద నలిగి పిప్పి అయ్యి నా అనే వ్యక్తిత్వం స్వతంత్రం పోగొట్టుకుని జీవచ్చవంలా బ్రతికే ఎవరినైనా అడుగు, డబ్బు విలువ ఏమిటో తెలియజేస్తారు. ఈ ప్రపంచంలో డబ్బు తర్వాతనే మనిషికి మిగతా అన్ని సంబంధ బాంధవ్యాలు అంటారు. సౌ, నాకు కొన్ని ఆలోచనలున్నాయి, ఆశయాలున్నాయి. ముఖ్యంగా స్త్రీలని జాగృతం చేసే కొన్ని ప్రణాళికలున్నాయి. అవి అన్నీ అమలు చేయాలంటే చేతి నిండా డబ్బు కావాలి. ఆ డబ్బు కొరికే నేను తివారి భార్యనయ్యాను. డబ్బుని వద్దనాలి అంటే నా మనసు మురిపించే మగవాడు దొరకాలి. అది ఈ జన్మకి లభించదు. అది నాకు తెలుసు. సౌ, ఇప్పుడు తెలిసిందా నేను తివారిని ఎందుకు పెళ్లి చేసుకున్నానో? నేను కాస్త డబ్బుని దుబారా చేసినంత మాత్రాన ఆయన పేదవాడేం అయిపోడు. ఆయన జాగ్రత్తలు ఆయనకి ఉండనే ఉన్నాయి. బంజారా హిల్స్లో ఉన్న ఆ ఇల్లు మేము కొనగానే నేను ఉధృతంగా నా కార్యకలాపాలని మొదలు పెడతాను. ఈసారి నన్ను ఎవరూ ఈసడించలేరు. వారికి పెదవులు తెరిచే ధైర్యమే ఉండదు. నా మకాం ఇక్కడే. తివారి మాత్రం ఇక్కడ నాగ్పూర్, బొంబాయి తిరుగుతూ ఉంటాడు. ఈ సంఘాన్ని మనం శాసించాలి అంటే కొన్ని ట్రిక్కులున్నాయి. అవి నేను నేర్చుకున్న ఈ వ్యక్తులని ఈ సంఘం ఏమీ అనదు. వారి వైపు చూడనట్టే వెళ్ళిపోతుంది. సౌ, ఎల్లుండి సాయంత్రం నేను నీ దగ్గరికి వస్తాను. నువ్వు రెడీగా ఉండు. నేను ఒక చోటుకు తీసుకుని వెళ్తాను. ఎక్కడికో మాత్రం చెప్పను, అది సస్పెన్స్. సౌ, నేను ఇప్పుడు చాలా ఆనందంగా సుఖంగా ఉన్నాను. ఈ ఊరు వచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వటానికి ఇన్ని రోజులు పట్టింది. దానికి నా కృషి, శ్రమ చాలా ఉన్నాయి. నువ్వు నా ఈ ఉత్తరం చదివిన తర్వాత తివారిని గురించిన షాక్ నుంచి తేరుకుంటావని ఆశిస్తున్నాను. నేను ఎల్లుండి తప్పక వస్తాను. లక్ష్మిని అడిగానని చెప్పు.
ఆమె భర్త పోయినా అలా బ్రతకగలుగుతుంది అంటే ఆ ముత్యాల్లాంటి పిల్లలే కారణం. మళ్ళా లక్ష్మిని నిన్ను చూస్తూ ఉంటే నా కళ్ళు భగభగలాడుతున్నాయి. అసలు నా జీవితంలో నాకేం దొరికింది అనిపిస్తుంది. డియర్ సౌ, ఈ ప్రపంచంలో మనిషికి ఉన్న మహాజాడ్యం ఏమిటో తెలుసా? తనని ఎదుటి వారితో పోల్చుకోవటం, తమకంటే అధికులైతే ఈర్ష్యపడటం, తక్కువ వారైతే వారిని చూసి తమకి తాము గర్వపడటం. రెండూ రెండే. ఇది మనిషికి పతనానికి ప్రథమ జారుడు మెట్టు అన్నమాట. ఉంటాను, నీ జ్వాల. సౌగంధి ఉత్తరం చదివి నవ్వుకుంది. జ్వాల అయితే రవ్వంత కూడా మారలేదన్నమాట. మారిందేమోనని అనుకోవటం తన భ్రమ. పాపం తివారి జ్వాలని చేసుకున్నాడుగా, ఇక అతనికి తిప్పలు మొదలై ఉంటాయి. ఇన్నాళ్ళు డబ్బు సంపాదించాను అనే ఆనందంతో సగర్వంగా ఉండి ఉంటాడు. ఇప్పుడు అది కాస్త అడుగంటింది. జ్వాల తను అనుకున్నది సాధించే వరకు ఆయన్ని శాంతంగా ఉండనీయదు. కొంతమంది అంతే, ఎదుటివారి జీవితం మీద తమ ఆశల వాహనాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. సౌగంధి టేబుల్ మీద పడి ఉన్న మరో ఉత్తరం తీసి చూసింది. దాని మీద ఫ్రమ్ అడ్రస్ లేదు. సౌగంధి అడ్రస్ పైన వ్యక్తిగతం అనే అర్థం ఇంగ్లీష్లో వ్రాసి ఉంది. సౌగంధి కవరు చించి ఉత్తరం తీసుకుంది. అది చదువుతూ ఉంటే క్రమంగా ముఖం వెలవెలా పోసాగింది. అది ఎవరు రాశారు? సంబోధన లేదు, సంతకం లేదు. ఉత్తరం కూడా చిన్నదిగా ఉంది. అందులో ఇలా ఉంది: వినోద్కి నువ్వంటే ఇష్టం ఏర్పడేలా టక్కులాడిలా చేస్తున్నావు. జాగ్రత్త, ఖబర్దార్. నువ్వు బ్రతికి ఉండాలని ఉంటే వినోద్ జోలికి రాకు. వినోద్ నా సొత్తు. నా సొమ్ముని దొంగతనం చేసే వాళ్లను నాశనం చేసి తీరుతాను. సౌగంధి ఆ ఉత్తరం లక్ష్మి చేతికిచ్చింది. లక్ష్మి ఆశాంతం చదివి, నాకు తెలుసు, నీ దృష్టిని ఆకర్షించటానికి ఆ వినోద్ ఎవరి చేతనో వ్రాయించి ఉంటాడులే అంది. సౌగంధికి ఒళ్ళు మండింది. ఈసారి వినోద్ వచ్చినప్పుడు ఆ ఉత్తరం ఇచ్చింది. వినోద్ సౌగంధికి మాటలు లేవు, కానీ వ్యాపార రీత్యా ఒకరితో ఒకరు మాట్లాడక తప్పని పరిస్థితులుగా ఉన్నాయి. ఎడముఖం పెడముఖం ఇద్దరి మధ్య ముభావత్వం. ఆ రోజున అతని వల్ల జరిగిన నష్టం అపారమైనది. కానీ చిక్కు ఎక్కడంటే ఎవ్వరూ వినోద్ మీద ఎక్కువ రోజులు కోపంగా ఉండలేరు. అతని సహజ సంభాషణ, చమత్కార ధోరణి అటువంటిది. ఆ రోజు ఉత్తరం అతను చదువుతూ ఉంటే సౌగంధి అతని ముఖం పరిశీలనగా చూసింది. లేదు, అది అతను వ్రాయించి ఉండడు. ఎందుకంటే అతను వ్రాయిస్తే అతని ముఖం అలా పాలిపోయేదా? బిచ్! పళ్ళ బిగువన తిట్టటం అస్పష్టంగా వినిపించింది సౌగంధికి. ఆ విషయమే లక్ష్మికి తెలియజేసింది. మర్నాడు జ్వాల వచ్చింది. కారు తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. ముఖానికి పెద్దవిగా ఉన్న నల్లటి కళ్ళద్దాలు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకున్న అలంకారపు ముడి, షిఫాన్ చీర, మోచేతుల దిగువ వరకు ఉన్న బ్లౌజ్ ఏ ఫ్యాషన్ల పుస్తకంలో నుంచో అప్పుడే ఊడిపడిన మనిషిలా ఉంది. షాపులో ఉన్నవారంతా బట్టలు చూడటం మానేసి జ్వాలనే చూస్తున్నారు. జ్వాల మరింత టీవీగా వయ్యారంగా నడిచింది. ఇదివరకు ఎప్పుడు అనేది, మనుషుల్ని షాక్ తినేలా చేయటంలో నాకు గొప్ప థ్రిల్. వారి ముఖాలు చూస్తే చాలా సంతోషం వేస్తుంది. ఆ స్వభావానికి తగ్గట్టు ఇప్పుడు అక్షరాల జీవిస్తుంది. బయలుదేరుతున్నావా అంది టేబుల్ దగ్గరికి వస్తూ. ఎక్కడికి అంది సౌగంధి. నా ఉత్తరం అందలేదా? అందింది. నాతో ఒక చోటుకు తీసుకువెళ్తానని రాశానుగా, మొత్తం చదవలేదా ఏమిటి? ఓ, మర్చిపోయాను సుమా, ఇప్పుడే వస్తున్నా. సౌగంధి అంటూ ఉండగానే ఇంతలో షాప్లోకి వినోద్ వచ్చాడు. అతని కళ్ళు ప్రశ్నార్థకంగా జ్వాలని గమనిస్తున్నాయి. లక్ష్మి పరిచయం చేసింది. వినోద్, ఈమె జ్వాల, సౌగంధి ఫ్రెండ్. జ్వాల, వినోద్, ఈ షాపు ఇంత అభివృద్ధి చెందటానికి ఇతనే కారణం. ఓ అంది జ్వాల ఆసక్తిగా. సౌగంధి ఎప్పుడు తనకి ఇంత గ్లామరస్ ఫ్రెండ్ ఉందని చెప్పలేదే. గ్లాడ్ టు మీట్ యూ, వినోద్ అన్నాడు. ఓ, థ్యాంక్ యూ అంది జ్వాల. జ్వాల భర్త తివారికి కాన్పూర్లో బిజినెస్ ఉంది అంది లక్ష్మి. వాట్, పెళ్ళయిందా? నమ్మలేకపోతున్నాను సుమా. ఐ వాంట్ టు మీట్ దట్ లక్కీ యంగ్ మ్యాన్. జ్వాల నవ్వింది. ఆ నవ్వులో వేదాంతం ఉంది, తిరస్కారం కూడా ఉంది. ష్యూర్, మీరు మా ఇంటికి రండి. పర్స్ తెరిచి కార్డు తీసి ఇచ్చింది. సౌ, వస్తున్నావా అంది. నేను సిద్ధంగానే ఉన్నాను అంది సౌ. ఓ సారీ, నేనే మీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆలస్యం చేశాను అంటూ దారి తీసింది. కారులో ఇద్దరు వస్తూ ఉంటే జ్వాల డ్రైవ్ చేస్తూ అంది. నువ్వు ఆ సిరిపురం ఎందుకు వెళ్ళనని మొత్తుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంట? నీకు ఇక్కడ ఒక బలీయమైన ఆకర్షణ ఉంది. ఎవరు? వినోదా? సౌగంధి అంది. జ్వాల లెక్కలు తనకు తెలియనివేం కాదు. జ్వాల తల ఊపింది. మంచి గ్రహింపే,
నీ గ్రహింపుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు అని అడిగింది. చూడబోతూ అడుగుతావేం అంది జ్వాల. కారు సరాసరి శ్మశానం దగ్గరికి వచ్చి ఆగింది. జ్వాల డోర్ తెరుచుకొని దిగుతూ దిగు అంది. ఇదేమిటి అంది సౌగంధి అయోమయంగా చూస్తూ. జ్వాలకి ఏమైనా మతిస్థిమితం తప్పిందా ఏమిటి? శ్మశానంలోకి తీసుకొని వెళ్తున్నంటుందేమిటి? భయం ఏమీ లేదు రా. మన ప్రపంచంలో రాక్షసుల్లాంటి మనుషుల్ని చూసిన తర్వాత ఈ కాలుతున్న శవాలేవి మనల్ని భయపెట్టవు. పాపం అవేం చేస్తాయి? కదల్లేవు, మెదల్లేవు. చాలా దూరంగా ఒక చితిమంట ఆరిపోతూ కనిపించింది. సౌగంధికి ఆ దృశ్యం భయోత్పాతంగానే అనిపించింది. కానీ జ్వాల భయపడటం లేదు. సరాసరి శ్మశానంలోకి నడిచి ఒక చెట్టు దగ్గర ఆగింది. అక్కడ మోకాళ్ల మీద కూలపడి ఒక రాయిని పెళ్లగించింది. చేతులతో భూమిని తవ్వి మట్టి గుప్పిళ్లలోకి తీసుకుంది. దాన్ని చూస్తూ ఉంటే జ్వాల ముఖంలో ఇంతవరకు ఎన్నడూ ఎరగని ఒక భావోద్వేగం ముప్పిరిగొంది. సౌ, నీకు తెలుసా, ఇక్కడ నా కూతురిని సమాధి చేశాను. ఇప్పుడు బ్రతికి ఉంటే 9 సంవత్సరాల బంగారు తల్లి అయి ఉండేది. ఇప్పుడున్న ధైర్యం నాకు అప్పుడుంటే తప్పకుండా నేను బ్రతికించుకొని ఉండేదాన్ని. జ్వాల, ఏమిటిది? జ్వాల నోటి వెంట ఎప్పుడూ ఈ కథ వినలేదు. జ్వాల మట్టిని చేతులతో పదిలంగా ఎత్తి చెంపలకి నుదుటి మీద ఆనించుకుంటూ అంది. నన్ను హైదరాబాద్కి ఈడ్చుకు వచ్చేది ఈ చోటే సౌ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలోకెల్లా నాకు ప్రియాతి ప్రియమైన చోటు. నేను చచ్చిపోతే నన్ను ఇక్కడే దహనం చేయమని కోరుతూ రాసిపెట్టాను. సౌగంధి జ్వాల భుజం మీద చెయ్యి ఆనించింది. జ్వాల ఆ మట్టిని గుప్పిళ్లతో బిగించి గుండెలకు హత్తుకుంటూ ఆవేశంగా అనునయంగా, మనిద్దరం దురదృష్టవంతులమమ్మా. నువ్వు నాకు దక్కి ఉంటే నేను వేరుగా ఉండేదాన్ని. కూలి చేసుకునైనా నిన్ను పెంచుకునేదాన్ని. నా జీవితం ఇలా తెగిన గాలిపటంలా అయ్యేది కాదు. నిన్ను వాళ్ళు బలవంతంగా చంపేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నాను. నేనెంత కసాయిదాన్ని కదూ, ఎంత చేతగాన్ని దాన్ని కదూ. జ్వాల హఠాత్తుగా ఆ మన్ను పట్టుకున్న గుప్పిళ్లతో గుండెల మీద కొట్టుకుంది. జ్వాల, ఏమిటిది? ప్లీజ్. సౌగంధి చప్పున కూర్చొని జ్వాలని దగ్గరికి తీసుకుంది. సౌ, నీకు తెలియదు అంటూ ఏడ్చేసింది. సౌ జ్వాలని తనకి గుండెలకు అదుముకుంది. జ్వాల కరువుతీర ఏడుస్తున్నట్టుగా రోదిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.